హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ సిరీస్ సీజన్ 2లో 7th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఈ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి వాట్ ఇఫ్ హెలా ఫౌండ్ ద 10 rings. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రాగ్నరాక్ మూవీలో హెలా యాస్గార్డ్ థ్రోన్ రూమ్ రూఫ్ మీద ఉన్న పెయింటింగ్ని రివీల్ చేసి పాస్ట్లో తను అండ్ ఓడిన్ కలిసి చాలా కింగ్డమ్స్ని కాంకర్ చేశారని చెప్తుంది కదా. అయితే ఓడిన్ 9 realms దగ్గర ఆగిపోతే హెలా మాత్రం కాస్మోస్ అంతా కాంకర్ చేయాలని అనుకుంటుంది. మనం చేసే దేనికన్నా ఒక కంట్రోల్ ఉండాలి. నో గాడ్ షుడ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ డెత్ హూ హ్యాస్ సో లిటిల్ అప్రిషియేషన్ ఫర్ లైఫ్. అంటే ఏ గాడ్కి డెత్ని కంట్రోల్ చేసే డామినేషన్ ఉండకూడదు, మరీ అంత గ్రీడీనెస్ ఉండకూడదని హెలాతో చెప్తాడు. బట్ హెలా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చిన్నప్పటి నుండి ఓడిన్ హెలాని ఒక వెపన్ లానే చూశాడు. ఒక అసాసిన్ లాగా, ఒక కిల్లర్ లాగా, ఒక ఫైటర్ లాగా తయారు చేశాడు. యు ఆర్ బార్న్ టు బి ఫైటర్ అనేవాడు. నన్ను చిన్నప్పటి నుండి అలా తయారు చేసిందే నువ్వు. నా లైఫ్ గోలే ఫైట్ చేయడం అన్నట్టు పెంచావు. ఇప్పుడు నేను ఫైట్ చేయకూడదంటే ఇంకా నా లైఫ్ పర్పస్ ఏంటి అని హెలా అడుగుద్ది. ఓడిన్కి ఎదురు తిరిగిన హెలాని హెల్లో ఇంప్రిజన్ చేసి బంధించేస్తాడు. అయితే అది మన ఎంసీయూ స్టోరీ లైన్లో. బట్ ఈ యూనివర్స్లో అలా చేయడు. ఇన్స్టెడ్ ఎంసీయూలో థార్కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తాడు. లైక్ తన పవర్స్ అన్ని స్ట్రిప్ చేసి యాస్గార్డ్ నుండి బ్యానిష్ చేసేస్తాడు. హెలా మియోనిర్తో అటాక్ చేసినప్పుడు ఆ హ్యామర్ని బ్రేక్ చేసేస్తాడు. జస్ట్ లైక్ హెలా రాగ్నరాక్ మూవీలో థార్కి చేసినట్టు. బ్యానిష్ చేయబడిన హెలా మిడ్గార్డ్ మీద అంటే ఎర్త్ మీదకి వచ్చి పడుతుంది. హెలా హెల్మెట్టే తన పవర్ కాబట్టి ఆ హెల్మెట్కి ఒక స్పెల్ని కాస్ట్ చేసి దాన్ని కూడా ఎర్త్ మీద పడేస్తాడు ఓడిన్. థార్ హ్యామర్కి వర్దినెస్ లింక్ చేసినట్టు హెలా హెల్మెట్కి మర్సీని లింక్ చేస్తాడు. whomsoever wears this crown should she know mercy shall she possess the power of hela. అంటే ఎవరైతే జాలి కనికరం చూపిస్తారో వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని హెలా పవర్స్ పొసెస్ చేయడానికి వర్తి అని అర్థం. చైనీస్ మౌంటైన్స్ రీజన్లో పడిన ఆ హెల్మెట్ వెన్వు అండ్ తన ఆర్మీని అట్రాక్ట్ చేస్తుంది. అక్కడికి వచ్చిన హెలా వెన్వు సోల్జర్స్తో ఫైట్ చేసి ఆ హెల్మెట్ని డాన్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ లిఫ్ట్ చేయలేకపోతుంది. అండ్ పవర్స్ లేకపోవడం వల్ల తను కూడా ఒక నార్మల్ హ్యూమన్ లాగా ఒక మార్టల్ అయిపోద్ది. హెలాని బంధించి తన కింగ్డమ్కి తీసుకెళ్లిన వెన్వు ఆమెని ఏదైనా ప్రిజన్లో పడేస్తాడు అనుకుంటే ఆమెకి ఒక రెడ్ కలర్ వెడ్డింగ్ డ్రెస్ ఇచ్చి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. నీకు నేనేమి మ్యారేజ్ ప్రపోజల్ చేయట్లేదు, బట్ ఇందాక నీ ఫైటింగ్ స్కిల్స్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. నువ్వు నా వైపు ఉంటే బాగుంటుంది, నాతో కలిసి ఫైట్ చేయి, మనం ఎర్త్ని ప్రొటెక్ట్ చేసి పీస్ఫుల్గా ఉంచొచ్చు అని ప్రపోజ్ చేసి తనకి తన ప్యాలెస్ అంతా చూపిస్తాడు. బట్ హెలాకి అవేమీ ఎక్కవు. ఎప్పుడెప్పుడు ఓడిన్ మీద రివెంజ్ తీర్చుకుందామా అని వెయిట్ చేస్తున్న ఆమె టైం చూసి వెన్వు దగ్గర నుండి తప్పించుకుంటుంది. షాంగ్‌చి మూవీలో కనిపించిన ఫేస్లెస్ క్రీచర్ అయిన డిజియాంగ్ కూడా హెలాకి హెల్ప్ చేస్తుంది ఇక్కడ నుండి ఎస్కేప్ అవడంలో. పాయింట్ నోట్ ఏంటి అంటే, వెన్వుని కలిసిన హెలా ఎర్త్ మీద టఫెస్ట్ లాంగ్వేజ్ అయిన మ్యాండరిన్ మాట్లాడుతుంది అండ్ డిజియాంగ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వగలుగుద్ది. మోర్ ఆఫ్ లైక్ 9 realmsలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ హెలాకి వచ్చు. హెలా ఫైటర్ మాత్రమే కాదు, మంచి ఇంటెలెక్ట్ కూడా అని ఈ సటిల్ డీటెయిల్ ద్వారా పోర్ట్రే చేశారు. చాలా ఏరియాస్ దాటి లాస్ట్కి మ్యాజికల్ బ్యాంబూ ఫారెస్ట్ని క్రాస్ చేసి టేలో విలేజ్కి చేరుకుంటుంది హెలా. అక్కడ జిఐ అని ఒక క్యారెక్టర్ ఈమెని ఆపి తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆమె టేలో విలేజ్కి ఒక ప్రొటెక్టర్. ఎర్త్ మీద ఉన్న పీపుల్ని నీలాంటి అండర్ వరల్డ్ థ్రెట్స్ నుండి కాపాడడమే మా పని అని చెప్తుంది జిఐ. మనకి షాంగ్‌చిలో చూపించిన జాంగ్లీ క్యారెక్టర్ అండ్ ఈ ఎపిసోడ్లో ఉన్న జిఐ ఒకరేనా అని కన్ఫర్మ్గా తెలీదు, బట్ క్యారెక్టర్ డిజైన్ మాత్రం సేమ్ ఉంది. నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. అయితే నేను డార్క్నెస్నే కదా, మీరు అన్నట్టు డార్క్నెస్ ఓడించాలంటే ఇంకో డార్క్నెస్ లాగా మారకూడదు, కేవలం లైట్ మాత్రమే డార్క్నెస్ని ఓడించగలదని చెప్పారు కదా. సో నాకు లైట్ పాయింట్లో ట్రైనింగ్ ఇవ్వండి, నేను నా ఫాదర్ యొక్క డార్క్నెస్ని ఎదిరించాలని అడుగుద్ది హెలా. అయితే హెలా నుండి ఏదో మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్న జిఐ ట్రైనింగ్ ఇస్తాను అంటది, కానీ అప్పుడే స్టార్ట్ చేయదు. హెలా తన ఫాదర్ అయిన ఓడిన్ని మెన్షన్ చేసినప్పుడు ఫ్రిగాని కూడా మెన్షన్ చేస్తుంది, ఓడిన్ న్యూ గర్ల్ ఫ్రెండ్ అని. సో టైమ్ లైన్ ప్రకారం చూస్తే thousands of years బ్యాక్ జరుగుతున్న స్టోరీ అని అర్థమవుతుంది. సో ఆబ్వియస్లీ టేలో గార్డియన్గా కనిపించిన జిఐ అండ్ షాంగ్‌చిలో మనం చూసిన జాంగ్లీ ఒకరు కాకపోవచ్చు. హెలాకి బ్రీతింగ్ టెక్నిక్స్, పీస్ ఆఫ్ మైండ్తో ఉండడం లాంటి వాటిని పరిచయం చేస్తుంది. మోర్ ఆఫ్ లైక్ ట్రైనింగ్కి కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ అన్నట్టు. వన్ ఫైన్ డే హెలాని క్వశ్చన్ చేస్తుంది జిఐ, అసలు నువ్వు మా దగ్గర ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, చివరికి యాస్గార్డ్ని కాంకర్ చేసి కాస్మోస్ అంతా కాంకర్ చేసి ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు హెలా చిన్ననాటి ఒక సినారియోని గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పుడు హెల్మెట్ని లాక్కున్నట్టే చిన్నప్పుడు తన పెట్ వుల్ఫ్ని కూడా లాక్కుంటాడు ఓడిన్. ఆ వుల్ఫ్ని ఒక వెపన్ లాగా ట్రీట్ చేసినట్టే ఈమెని కూడా ఒక వెపన్ లాగా ట్రీట్ చేశాడు చిన్నప్పటి నుండి అని రియలైజ్ అవుద్ది. తనకు కావాల్సింది రివెంజ్ కాదు, ఫ్రీడమ్ అని, తన ఓన్ పాత్లో తాను వెళ్ళే ఫ్రీడమ్ అని.
దానికి డిస్ట్రక్షన్ అవసరం లేదని తెలుసుకుంటుంది. ఇన్ని రోజులు జియాయి ట్రైనింగ్ ఇవ్వకుండా వెయిట్ చేసింది కూడా ఈ పాయింట్ కోసమే. ఇప్పుడు హెలా యొక్క థింకింగ్ చేంజ్ అయింది కాబట్టి నౌ షీ ఈజ్ రెడీ టు గివ్ ట్రైనింగ్. ఇంకోవైపు టేలో డైమెన్షన్లో ఉన్న హెలాని హేమ్దాల్ సెన్స్ చేయలేకపోతాడు. ఇదే విషయం ఓడిన్కి చెప్తే మనుషుల చేతిలో చనిపోయిందేమో అనుకుంటాడు. అండ్ హేమ్దాల్ ఇంకొకటి కూడా యాడ్ చేస్తాడు, ఏంటంటే ఎర్త్ మీద 10 రింగ్స్ అనేవి ఉన్నాయి, వాటికి గాడ్ని కూడా చంపగలిగే క్యాపబిలిటీ ఉందని ఓడిన్కి చెప్పగానే అలాంటివి హ్యూమన్స్ లాంటి ప్రిమిటివ్ బీయింగ్స్ దగ్గర ఉండకూడదని చెప్పి వాటి కోసం వెన్వూతో ఫైట్ చేయడానికి ఎర్త్ మీదకి వస్తాడు ఓడిన్. తన ఫాదర్ అరైవల్ని సెన్స్ చేసిన హెలా ట్రైనింగ్ మధ్యలోనే టేలోని వదిలి వెన్వూ కింగ్డమ్స్కి వెళ్తుంది తన ఫాదర్ని ఫేస్ చేయడానికి. హెలాన్ చూసిన వెన్వూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఇద్దరూ కలిసి ఓడిన్ని ఫైట్ చేస్తారు. తన వైపుకి రమ్మని అడిగిన ఆఫర్కి నో చెప్పిన హెలా మీద ఇంకా కోపం పెంచేసుకుంటాడు ఓడిన్. ఈ ఫైట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఓడిన్ని డిఫీట్ చేయాలంటే అతని వెపన్ అయిన గుంగ్నియర్ నుండి సెపరేట్ చేయాలని తెలుసుకున్న వెన్వూ దృష్టి అంతా ఆ వెపన్ మీదే ఉంటుంది. ఫైట్లో 10 రింగ్స్ యూజ్ చేసి గుంగ్నియర్ని చాలా విధాలుగా సపరేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు హెలా తాను నేర్చుకున్న ట్రైనింగ్ స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. వెన్వూ అండ్ హెలా ఇద్దరు గట్టిగా దెబ్బలు తినేస్తారు కానీ మళ్ళీ లేచి ఫైట్ చేస్తారు. బట్ ఎట్ ద ఎండ్ హెలానే ఓవర్ ద టాప్ వస్తుంది. టేలో నుండి తెచ్చిన డ్రాగన్ స్కేల్ ఆర్మర్ అండ్ టేలో ట్రైనింగ్ కూడా బాగా హెల్ప్ అవుద్ది ఆమెకి. ఇవన్నీ ఆపేయండి ఫాదర్ అని ఓడిన్ని స్పేర్ చేస్తుంది. తను మెర్సీ చూపించినందుకు స్పెల్ కూడా బ్రేక్ అవుద్ది. ఒకప్పుడు ఓడిన్ చెప్పిన డైలాగే ఇప్పుడు హెలా ఓడిన్తో అంటుంది, నో గాడ్ షుడ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ డెత్ హూ హ్యాస్ సో లిటిల్ అప్రిషియేషన్ ఫర్ లైఫ్ అని. హౌ ద టేబుల్స్ హ్యావ్ టర్న్. హెలా మళ్ళీ తన హెల్మెట్ని డాన్ చేసినప్పుడు ఈసారి అది డెత్ ఆర్మర్ లాగా కాకుండా ఫుల్ వైట్ యాస్గార్డియన్ ఆర్మర్ లాగా మారుద్ది. ఈ సీన్ కూడా చాలా బాగుంది. యాస్గార్డ్ నీదే, ఇంకా థ్రోన్ని గెలుచుకున్నావు నువ్వు అని ఓడిన్ చెప్పగా అక్కడి నుండే స్టార్ట్ చేయాలి క్లీనింగ్ ప్రాసెస్ అంతా. మనం కాంకర్ చేసిన రియల్మ్స్లో డ్యామేజ్ మొత్తం అండూ చేయాలంటది హెలా. అలా వెన్వూ అండ్ హెలా కలిసి కాస్మోస్లో ఉన్న అప్రెస్డ్ అందరికీ లిబరేటర్స్గా మారుతారు. గమోరా హోమ్ ప్లానెట్ అయిన జెన్వోబెరీ మీద థానోస్ అటాక్ చేస్తున్న టైంలో అక్కడికి హెలా అండ్ వెన్వూ వస్తున్నట్టు చూపించి ఎపిసోడ్ ఎండ్ చేశారు. అయినా మనందరికీ తెలుసుగా హెలా ఒక్కది చాలు అనుకోండి థానోస్ని మడత పెట్టేయడానికి. హెలా క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఎపిసోడ్లో చాలా షార్ట్ టైంలోనే బాగా చూపించారు అనిపించింది. దీంట్లో కొంచెం బ్యాక్ స్టోరీ రాగ్నరాక్లో కూడా చూపించుంటే బాగుండేది. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.